అనగనగా ఒక అడవిలో చెట్లతో నిండిన ప్రదేశంలో చిన్న చీమ తన కుటుంబంతో కలిసి జీవించేది. ఆ చీమ పేరు చిన్నారి. తన కుటుంబంతో పాటు చాలా ఇతర చీమలు కూడా ఒక పెద్ద మట్టి బండల కింద ఉన్న ఆకు కింద నివసించేవి. వాళ్ళకి రోజు పెద్ద పెద్ద మొక్కల నుండి సాలెపురుగుల గుజ్జులు గింజలు తెచ్చి వాటిని తీసుకెళ్లడం అలవాటు. ఒకరోజు చిన్నారి తన కుటుంబానికి ఆహారం తెచ్చేందుకు బయలుదేరింది. అది అంచెలంచెలుగా అడవి గుండా ప్రయాణిస్తూ ఉండగా ఒక పెద్ద మామిడి విత్తనం కనిపించింది. ఆ విత్తనం చాలా తీపిగా ఉండి దాని వాసన ఎంతో రుచికరంగా ఉంది. ఇది నా కుటుంబానికి గొప్ప విందు అవుతుంది అని చిన్నారి అనుకుంది. చిన్నారి విత్తనం లేపడానికి ప్రయత్నించింది, కానీ అది చాలా బరువుగా ఉంది. చిన్నారి చాలాసార్లు ప్రయత్నించింది, కానీ అది కదలలేదు. అప్పుడు అది వెనక్కి తిరిగి ఇతర చీమలను సహాయం కోసం పిలవాలనుకుంది. కానీ అదే సమయంలో దానికో ఆలోచన వచ్చింది. నేను ధైర్యంగా ఉండి ఈ విత్తనం నా కుటుంబానికి తీసుకెళ్ళాలి, ఇది వాళ్ళకొక సర్ప్రైజ్ అవుతుంది అని చిన్నారి తనలో తాను అనుకుంది. ఆలోచనతో ధైర్యంగా నిలబడి విత్తనాన్ని ఇంకొకసారి లేపడానికి ప్రయత్నించింది. చివరికి చిన్నారి క్రమంగా విత్తనాన్ని కదిలించడం మొదలుపెట్టింది. చాలా కష్టమైనప్పటికీ చిన్నారి తన ప్రయత్నాన్ని ఆపలేదు. మెల్లగా చిన్నారి విత్తనాన్ని కొద్ది కొద్దిగా ముందుకు తీసుకెళ్ళింది. చాలా సమయం పట్టింది, కానీ చిన్నారి నిరంతరం ప్రయత్నిస్తూ చివరికి ఆ విత్తనాన్ని తన నివాసం వరకు తీసుకెళ్ళింది. ఆ సమయంలో ఇతర చీమలు చిన్నారి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాయి. చిన్నారి ఆ విత్తనాన్ని తన కుటుంబానికి ఇచ్చినప్పుడు అందరూ ఆనందంగా భోజనం చేశారు. నువ్వు ఎంతో ధైర్యంగా ఉన్నావు చిన్నారి, నీ ధైర్యం మాకు గొప్ప శక్తినిచ్చింది అని వాళ్ళు చెప్పారు. అలా చిన్నారి బలంతో పట్టుదలతో తన కుటుంబ సభ్యులకు మంచి సర్ప్రైజ్ ఇచ్చింది. ఆ రోజు నుండి అన్ని చీమలు చిన్నారిని గౌరవించాయి మరియు అది వారి బృందానికి లీడర్గా నిలిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి క్యూట్ అండ్ స్మాల్ మోరల్ స్టోరీస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నేను పెట్టిన ప్రతి స్టోరీ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది.